ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే మార్కెట్లో ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉందని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా అని, రైతులు పండించిన పంటను కొనాలన్నారు. ఏ రాష్ట్రంలో కూడా మొత్తం రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలంటే సాధ్యం కాదని, అయితే మీరు ఒకసారి మద్దతు ధరతో కొనుగోలు ప్రారంభిస్తే ధరలు మార్కెట్లో పెరుగుతాయన్నారు. ఆ పని చేయకపోతే ఖచ్చితంగా మార్కెట్లో ధరలు మరింత పతనమై దళారులను వ్యాపారులను ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో చెప్పిన విధంగా 20,000 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రైతాంగం తరపున అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ప్రభుత్వము రైతుల దగ్గర ఉన్న పంటను కొనాలి. అయితే మొత్తం పంటను కొనేమని ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా వీలు పడదు. కానీ మన రాష్ట్రంలో నేను ముఖ్యంగా కోరేది ఏమిటంటే ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి కొనడం ప్రారంభించకపోతే ధరలు మరింత పతనం అయిపోతాయి. దళారులకు మార్కెట్లకు వాళ్ళ దానికి రైతాంగాన్ని వదిలిపెట్టకుండా ఏదైతే మీరు మద్దతు ధర ఇచ్చారో, మద్దతు ధర ప్రకటించారో, కలెక్టరేట్ల దగ్గర ఏదైతే ప్రకటించి ఉన్నారో ఇప్పుడు ఆ ధరకి మీరు కొనడం స్టార్ట్ చేస్తే ముఖ్యంగా మార్కెట్లోనూ దళారులు ఆ ధర పైన కొనడానికి సిద్ధపడతారు. మీరు ఎప్పుడైతే కొనడానికి ముందుకు రాదో, ప్రభుత్వం రాదో, ఏ పంటకైనా కూడా నాకు కూడా అనుభవం ఉంది. ఏదైనా కూడా పంటకు మేము ప్రకటించినప్పుడు తక్కువ ధర ఉండి ప్రకటించి ఇప్పుడు మొక్కజొన్నకు కానీ వరికి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపున నేను డిఆర్డీఏ పీడీగా ఉండి కొన్న సందర్భం ఉంది. ఎప్పుడైతే మేము ప్రకటిస్తామో, కొనడం స్టార్ట్ చేస్తామో, సంచులు అవన్నీ ఇచ్చి వెంటనే ధరలు మార్కెట్లో పెరిగిపోతాయి. అందువల్ల దానికోసమని ఏదైతే ప్రధాన పంటలు ఉన్నాయో ఈ జిల్లాలో ఆ ప్రధాన పంటలకి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం తక్షణము కొనడం ప్రారంభిస్తే మార్కెట్లో రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు. మీరు మార్కెట్లో అలా వదిలిపెట్టేస్తే దళారులకు, వ్యాపారస్తులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతుకు మేలు జరగదని తెలియజేస్తూ, అంతేకాకుండా సూపర్ 6లో భాగంగా మీరు ఏదైతే అన్నదాత సుఖీభవ చెప్పారో 20,000 రూపాయలు, అది తక్షణం కూడా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.